పర్వతం ఎక్కి మేరుమందర సంకాసౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్థేశ సీతాయ వానరోత్తమ. మేరుమందర పర్వత శిఖరాలు ఎంత ఎత్తుగా ఉన్నాయి అంతగా 10 అంతలు ఎత్తు పెరిగిపోయి మహేంద్రగిరి శిఖరం మీద నిలబడ్డాడండి. నిలబడి ఒకటే మాట అన్నాడు, 100 యోజనాల సముద్రం కాదయ్యా, ఇటువంటి 10 సముద్రాలు ఎక్కడున్నా అవలేలగా దాటి యథారాగవ నిర్ముక్త సరహ సుసర విక్రమ గచ్చే తద్వద్గమిష్యామ లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి తాం లంకాయాం జనకాత్మజం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయాం బద్ధ్వా రాక్షసరాజనం మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహసీతయః అని అన్నాడండి స్వామి హనుమాన్. చూడండి, ఎందుకు సుందరకాండలో అవని రామాయణంలో శ్లోకాలు ఎందుకు చెప్పాలంటే మా గురువు గారు చెప్పారండి, ఒరే నాన్న ఎప్పుడు నువ్వు ప్రవచనం చెప్పినా నువ్వు ఎంత కష్టపడు ఇంటి దగ్గర శ్లోకాలు మాత్రం చెప్పు. ఎందుకంటే ఆ సంస్కృత శ్లోకాలు కానీ వాళ్ళ చెవుల్లో పడితే వాళ్ళ శోకాలు పోతాయని చెప్పారు. శ్లోకం వింటే శోకం పోతుందని. అందుకే మీరు బాగానే ఉందని గురువు గారు బాగా చెప్పారని చెప్పి చప్పట్లు కొట్టచ్చు. ఇది చెప్పడానికి నేను ఎన్నాళ్ళు కష్టపెడితే తప్ప నేను చెప్పగలనండి. జై శ్రీరామ్. ఆయన అన్నాడు, ఇధారాగవ నిర్ముక్త సరహ సుసర విక్రమ. నేనా ఏమండి ఇంత రవ్వ పని చేస్తే నా అంత వాడిని నేను అంటామండి. ఒక్క కార్యం మన వల్ల జరిగితే నేను లేకపోతే వీళ్ళందరూ చేసే మనగాళ్ళే. హనుమ